హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు చాక్లెట్ ఫ్రూట్ అండ్ నట్ కేక్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. అయితే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో ఇలాగా సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇదైతే ఎప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడే సాల్ట్ అనమాట, అందుకని ఈ కలర్లో ఉంది. అయితే ఇలాగా ఒక స్టాండ్ కూడా పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం దీన్ని హీట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఇది వేడయ్యి రెడీగా ఉంటుంది. ఇప్పుడైతే కేక్ కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మైదాని తీసుకుంటున్నానండి. ఇదైతే ఆల్రెడీ నేను జల్లించేసాను. కేక్ కోసం తప్పనిసరిగా పిండినైతే మస్ట్గా మనం సీవ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కోకోవా పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇది అన్స్వీటెండ్ కోకోవా పౌడర్. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసేసుకుని మనం విస్కర్తో చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ చేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి ఒక అరకప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగును కూడా తీసుకోవాలి. అయితే పెరుగు మరీ పుల్లగా చప్పగా ఉండకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఒక పావు కప్పు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీలో మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదా మిశ్రమంలో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని విస్కర్తో చక్కగా ఎక్కడ లంప్స్ లేకుండా మనం కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలాగా దగ్గర దగ్గర ఒక 5 to 6 మినిట్స్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఒక అరకప్పు పాలను తీసుకుంటున్నాను. పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. అయితే పాలైతే మరీ వేడిగా చల్లగా కాకుండా మీడియం టెంపరేచర్లో ఉండేటట్లు చూసుకోండి. పాలు కూడా వేసేసుకుని మనం ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్కి ఆయిల్ వేసేసి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇందులో నేను కొద్దిగా మైదా వేసుకొని డస్ట్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఇలా మైదాతో ఫుల్ కోట్ చేసేసుకుని ఎక్సెస్గా ఉన్న పిండిని మనం వంపేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ బాదంని క్రష్ చేసి వేసుకున్నానండి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం మనం బౌల్లో వేసేసుకొని ఇలాగ పైన మళ్ళీ కాజుతో బాదంతో అలాగే కిస్మిస్తో గార్నిష్ చేసేసుకోవాలి. ఇలాగా మీకు మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా సరే వేసుకోండి. అలాగే నట్స్ కూడా ఏముంటే అవి చక్కగా మనం గార్నిష్ చేసుకోవచ్చు. అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇలాగా ఒక 2 టైమ్స్ ఇలాగా ట్యాప్ చేసుకోండి. 2-3 టైమ్స్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మనకి పోతాయి. ఈ లోపు మనకి ఇది పర్ఫెక్ట్గా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ గిన్నెని ఇందులో ప్లేస్ చేసేసుకుని మూత పెట్టి ఇలాగా పైన బరువు కూడా పెట్టండి. ఇలా పెట్టుకొని మనం దీన్ని బేక్ చేసేసుకోవాలి. మనకి ఇది కంప్లీట్గా అవ్వడానికి దగ్గర దగ్గర 50 to 60 మినిట్స్ పడుతుందండి. అంతవరకు మనం తిరిగి దీన్ని చూడక్కర్లేదు. దీన్ని మనం 60 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. మధ్యలో ఒకసారి తీసి చూశాను. సో నాకు మధ్యలో ఇంకా అవ్వలేనట్టు అనిపించి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉంచానన్నమాట. కరెక్ట్గా 60 మినిట్స్కి చూసారా, ఇలా చాక్తో గుచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా చక్కగా బేక్ అయిపోయింది. సో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం బయట తీసి పెట్టేసుకుని చల్లారేర్చుకోవాలి. ఒక 20 మినిట్స్ ఇలా బయట వదిలేస్తే మనకి కేక్ చక్కగా చల్లారిపోతుంది. చల్లారాకే మనం దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి, లేదంటే మనకి సరిగా రాదు కేక్ అనేది. సో చల్లారిన తర్వాత నైఫ్తో కానీ లేదా బటర్ స్ప్రెడర్తో కానీ సైడ్ల అంచుల వెంబడి నీట్గా ఇలాగా చేసుకుంటూ దీన్ని కేక్ని మనం డిమోల్డ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగా బటర్ స్ప్రెడర్తో చేశాను. అలాగే ఇలా దీన్ని బోర్లించుకుని ఇలాగ ట్యాప్ చేసుకోండి.
ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇది గిన్నెని తీసేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, ఈజీగా వచ్చేసింది. కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు, ఎటువంటి క్రీమ్స్ అవి లేకుండా. పిల్లలకు కూడా హెల్దీ. ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేస్తున్నాను. సో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో ఇలా కాకుండా కొంచెం ఇలాగా విరిగినట్టుగా అవుతున్నది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎక్కువ మరీ స్వీట్గా కూడా లేదు. మీకు కనుక ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో. చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఇలాగా మీ ఇంట్లో ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.